ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 15 భారతదేశం మొత్తం కూడా శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి అన్ని జ్యోతిర్లింగాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం కంటే కూడా కోటప్పకొండ దగ్గర దాదాపు 25 లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇంత గొప్ప సంఖ్య వచ్చే భక్తులు ఎక్కడా ఉండరు కాబట్టి ఈ కార్యక్రమానికి మన గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఎనర్జీ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారు కూడా రావడం జరిగింది. స్టేట్ లైబ్రరీ చైర్మన్ గోనగూడ కోటేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ విప్ జీవి అంజలి గారు, అదేవిధంగా పచ్చిపాటి ఎమ్మెల్యే మన రామాంజలి గారు వీళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రతి కొండ టూరిజం ప్లేస్గా మార్చాలని, టెంపుల్ టూరిజంగా మార్చడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాముఖ్యత చూపిస్తూ ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కోటప్పకొండని దాదాపు 100 కోట్లు నిధులు ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజంగా దీన్ని మార్చడానికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము. అదేవిధంగా రోప్వే వేయడానికి, రెండో ఘాట్ రోడ్ వేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్లో కూడా బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది. దీంట్లో అగ్రభాగాన రైతులు సంతోషంగా ఉండాలి. ఈ మహాశివరాత్రి అంటే రైతుల పండుగ కాబట్టి దానికి 53,000 కోట్ల రూపాయలని మరి వ్యవసాయానికి ఏర్పాటు చేయడం జరిగింది. సాగునీటికి కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వైద్య రంగానికి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక దూరదృష్టితోటి ప్రతి వ్యవస్థను బాగు చేసుకోవాలి. రైతులు బాగుండాలి, చక్కగా నవ్వుతూ ఉండాలి, గిట్టుబాటు ధర రావాలి, వ్యాపారస్తులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి. రైతులు వ్యాపారాలు బాగుంటే చదువుకునే బిడ్డలందరూ కూడా రాబోయే కాలంలో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గూగుల్ క్లౌడ్ తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మహాశివరాత్రి పండుగ రోజు వీటన్నిటి కూడా మేము అనౌన్స్ చేస్తూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఉమ్మడి కూడా ఏర్పడడం తర్వాత ఇటువంటి గొప్ప కార్యక్రమం, ఘనమైన కార్యక్రమాన్ని ఏనాడు కూడా గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితి. అందువల్ల దీన్ని ఘనంగా చేసే బాధ్యత మనం తీసుకున్నాము. రైతు సోదరులు, ఉమ్మడి కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కొండకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా కోటేశ్వర ఆశలు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.